నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత సైన్యానికి చైనా అడ్మిరల్ ప్రత్యేక ధన్యవాదాలు. కేరళ తీరంలో 12 మంది చైనా నావికులను రక్షించిన ఇండియన్ ఆర్మీ. పార్లమెంట్ లో బిగ్ పొలిటికల్ వార్. మఖర్ద్వార్ వద్ద ముఖాముఖిగా ఎన్డీఏ వర్సెస్ విపక్షాల భారీ నిరసనలు. షరతులు పక్కన పెట్టి నీటి అంశంపై మాట్లాడండి. ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పాక్ ప్రయోజిత ఉగ్రవాదులపై బుల్డోజర్ యాక్షన్. 2 ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసిన భద్రతా దళాలు. గ్రేటర్ హైదరాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్. అభివృద్ధి పనుల వేగంపై అధికారులకు సంచలన ఆదేశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 25కు పైగా కీలక అంశాలపై చర్చ. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు. ఎస్ఐఆర్ కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష. పొగాకు రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పోరాటం. వచ్చే వారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. రేవంత్ రెడ్డి మానసిక స్థితి కోల్పోయి మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సంచలన వ్యాఖ్యలు. టీడీపీ నేతల పిల్లలు తప్పు చేస్తే చట్టం వర్తించదా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నిలదీత. తంజావూరులో పండగ వాతావరణం. జననాయకన విడుదల వేడుకల్లో విజయ్ ఫ్యాన్స్ హంగామా. పెరుగుతూనే ఉన్న చమురు ధరలు. భారీ నష్టాల బాటలో సాగుతున్న దేశీయ సూచీలో. డీటెయిల్స్ చూస్తే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారత్ మరియు చైనా సైన్యాల మధ్య ఉన్న సహకారాన్ని గుర్తు చేసుకుంటూ చైనా డిఫెన్స్ అటాచ్ రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. కేరళ తీరంలో ప్రమాదంలో చిక్కుకున్న కార్గో నౌక నుంచి 12 మంది చైనా నావికులను ప్రాణాలకు తెగించి రక్షించిన భారత నౌకాదళ మానవతా దృక్పథాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. 2 దేశాల దళాల మధ్య ఉన్న సహకార ఉదాహరణలు కొనియాడారు. కేరళ తీర సమీపంలో మంటల్లో చిక్కుకున్న కార్గో నౌక నుంచి 12 మంది చైనీస్ నావికులను భారత మిలిటరీ సురక్షితంగా బయటపడేసిందని, ఈ సహాయక చర్యలకు గాను చైనా తరపున భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. The India military rescued 12 Chinese crew members from a cargo ship that caught fire and exploded off the coast of Kerala. We need to remember that both the Chinese and the India armed forces have made outstanding cooperations and great sacrifices in UN
peacekeeping operations. దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సభా కార్యకలాపాలతో పాటు బయట కూడా అధికార ప్రతిపక్షాల నడుమ తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్లమెంటు ముఖద్వారమైన మఖద్వార్ వద్ద ఒకరినొకరు ఎదురెదురుగా నిలబడి అధికార ఎన్డీఏ మరియు విపక్ష ఇండియా కూటమి ఎంపీలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ మఖద్వార మెట్ల వద్ద ఇరు వర్గాల ఎంపీలు పోటాపోటీగా ప్లకార్డులను చేతబూని బిగ్గరగా నినాదాలు చేశారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలు, వివిధ ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, మరోవైపు విపక్ష తీరును సభను అడ్డుకుంటున్న వైఖరిని నిరసిస్తూ ఎన్డీఏ ఎంపీలు ఎదురుగా దాడికి దిగారు. సభ లోపల మాత్రమే కాకుండా బయట కూడా మఖద్వార్ సాక్షిగా అధికార ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడడంతో పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. ఇరు వర్గాల హోరెత్తించే నినాదాలతో మఖద్వార్ పరిసరాలు మార్మోగిపోయాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో రగడ కొనసాగుతుంది. లోక్సభలో నీటి అంశంపై చర్చ జరగకుండా విపక్షాలు కావాలని సాకులు వెతుక్కుంటూ పారిపోతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై సభలో నిర్మాణాత్మక చర్చకు రావాలని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. आपके माध्यम से सदन को अपील करना चाहता हूं। कांग्रेस पार्टी के नेताओं से और बाकी विपक्षी साथियों से हमने पर्सनल लेवल में भी बातचीत किया, हमने आमंत्रित भी किया है कि आपका सुझाव क्या है हमको आप पर्सनली मिलकर बता सकते हैं। लोकसभा स्पीकर साहब के माध्यम से भी हमने चर्चा किया कि नीट पेपर लीक को लेकर के इस सदन में और राज्यसभा में हम जिस प्रकार से विपक्ष चाहता है, जिस तारीख को चाहता है, जितना समय चाहिए चर्चा के लिए सरकार तैयार है। हमने आश्वासन दिया। आज सवेरे आदरणीय प्रधानमंत्री जी ने भी देश के सामने में बहुत अच्छे संदेश दिया है कि नीट पेपर लीक को लेकर के जो भी दोषी पाया गया है उनको कड़ी सजा के लिए फास्ट ट्रैक कोर्ट भी बनाने का आदेश दिया गया है। और साथ में ये भी कहा है कि देश के युवाओं का, देश के हमारे छात्राओं का भविष्य के साथ कोई भी खिलवाड़ बर्दाश्त नहीं किया जाएगा। भविष्य हमारे युवा का अच्छा हो, इसके लिए चर्चा होना जरूरी है। हम विपक्ष से फिर से हाथ जोड़ के हम अनुरोध करना चाहते हैं कि आप भी तय कीजिए कब चर्चा शुरू करना है, हम तैयार हैं, लेकिन आप कंडीशन लगा करके बहाना मत बनाइए, क्योंकि अगर आप कंडीशन लगाता है, आप एक्सक्यूज देते हैं, इसका मतलब सब समझ जाते हैं कि आप चर्चा से भागना चाहते हैं। हम चाहते हैं कि जितना लंबा हो, जितना बोलना चाहता है, एक दिन 2 दिन लीक पेपर देश भर में जितने राज्यों में आज तक पेपर लीक हुए हैं सबका सब चर्चा हो जाए और सरकार ने क्या कदम उठाया है उसको लेकर के भी पूरा देश के सामने में हम बताना चाहते हैं। इसलिए फिर से हम आंदोलन करना चाहते हैं। आज एनडीए के सारे साथियों ने प्रदर्शन भी किया, मांग किया कि तुरंत नीट पेपर लीक पर चर्चा हो और देश भर में अध्यक्ष महोदय ये कोई सरकार कोई पार्टी का विषय नहीं है। आज तक जितने राज्यों में पेपर लीक हुए हैं किसी भी
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల మూలాలను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అనంతనాగ్లో దారుణంగా పోలీసు అధికారిని బలిగొన్న ఉగ్రదాడికి సమాధానంగా భారత భద్రతా దళాలు అత్యంత తీవ్రమైన చర్యలను చేపట్టాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ముష్కరులు ఆదిల్ తోకర్ మరియు హరూన్ రషీద్ గనాయిలకు చెందిన ఇళ్లను రాత్రికి రాత్రే అధికారులు ధ్వంసం చేశారు. అనంతబాగ్ ఉగ్రదాడిలో ఒక పోలీసు అధికారి అమరుడైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని గురించింది. ఈ దాడి వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఆదిల్ తోకర్ మరియు మరో ఉగ్రవాది హరూన్ రషీద్ హస్తం ఉన్నట్టు ఆధారాలు సేకరించిన భద్రతా దళాలు రాత్రికి రాత్రే విరుచుకుపడ్డాయి. ఉగ్రవాది ఆదిల్ తోకర్ కొత్తగా నిర్మించుకుంటున్న నివాసంతో పాటు హరూన్ రషీద్ ఇల్లును కూల్చివేశాయి. భారత గడ్డపై రక్తం చిందించే ఉగ్రవాదులకు వారికి సహకరించే వారికి ఎలాంటి స్థానం లేదని, వారి ఆస్తులను సైతం ఉపేక్షించేది లేదని భద్రతా దళాలు ఈ చర్య ద్వారా స్పష్టమైన హెచ్చరికలను జారీ చేశాయి. ఉగ్రవాదంపై భారత సైన్యం తీసుకున్న ఈ బుల్డోజర్ యాక్షన్ పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3 కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంసీఆర్, హెచ్ఆర్డీ బోర్ది పెవిలియన్లో మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ జరపకుండా టెండర్లను పిలవద్దని, భూ సేకరణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధిలో పనుల అనుమతుల కోసం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని చెప్పారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విగ్రహం జంక్షన్ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండిఏ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ భవన నమూనా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాను పరిశీలించి పలు సూచనలు చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. భేటీలో పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సుమారు 25కు పైగా ముఖ్యాంశాలతో కూడిన అజెండాపై కేబినెట్ విస్తృతంగా చర్చిస్తోంది. కాగా ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. సచివాలయంలో జరుగుతున్న ఈ మంత్రివర్గ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధి, నూతన విధి విధానాలు, సంక్షేమ పథకాల అమలు మరియు శాఖల వారీగా ఆమోదించాల్సిన దాదాపు 25కు పైగా అంశాలను అజెండాలో చేర్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు పలు విషయాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కేబినెట్ సమావేశానికి గైహాజరయ్యారు. ఇటీవల ఆయన భుజానికి శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగానే ఆయన ఈనాటి భేటీకి హాజరు కాలేదని మరియు పార్టీ, ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి డిఎస్బివి స్వామి వెల్లడించారు. గురువారం మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవితో కలిసి ఆయన అమరావతిలోని కీలక నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజధానిలో జరుగుతున్న రోడ్లు, ఇతర భవనాల నిర్మాణ పురోగతిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను మంత్రుల బృందం నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నిర్మిస్తున్న భవనాలు, మౌలిక వసతులు ఎంతో గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. ఈరోజు చూస్తా ఉంటే 14-19 మధ్యలో నేను చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న ప్లేస్ వచ్చేసరి ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా వెల్ వెంటిలేటెడ్ గా సరిపోయినటువంటి విశాలంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. వీటితో పాటు ముందుగా మినిస్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, జ్యుడిషియల్ క్వార్టర్స్ కూడా పరిశీలించడం జరిగింది. అద్భుతంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. గత 5 ఏళ్లలో కనుక ఈ నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్టయితే మా యొక్క ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరుండేది. లేకపోగా రైతుల మధ్య చిచ్చు పెట్టడం, ఇంకా కూడా 3 ముక్కల రాజధాని మాట్లాడటం, అది అయిపోయిన తర్వాత మావిగన్ అంటాం, రకరకాలుగా వాళ్ళ యొక్క దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో విపక్షం ఉండటం చాలా దుర్మార్గం. పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటికీ కూడా విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి దేశ ముఖ్యమంత్రి ఏదైతే అమరావతిని చూస్ చేశారో ఈ అమరావతి ఈ రోజు అమరావతి మహానగరంగా రూపొందుతుంది. తొందరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అదే సెక్రటరియట్ టవర్స్ కూడా మేము మీడియాలో చూసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే దాదాపుగా 5-6 ఫ్లోర్లు జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ నాటికి ఫస్ట్ డైమండ్ ఫామ్ అయిపోతా ఉందండి. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు పూర్తయ్యే విధంగా కనిపిస్తాయి 5 టవర్లు కూడా. ఆ వేగం చూస్తుంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ ఫంక్షనింగ్ తోటే అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసే టవర్స్తోనే పరిపాలన చేసుకోవాలనేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కార్యక్రమాలపై పర్యవేక్షణ కమిటీతో నందినగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్ కు వివరించింది. అనంతరం కమిటీకి ఆయన పలు కీలక దిశా నిర్దేశాలను చేశారు. రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో చాలా మందిని నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేసి అర్హులైన వారి పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్ల జాబితా ఉండకుండా చూడాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని సూచించారు. రాష్ట్రంలో ధరల సంక్షోభంతో అల్లాడుతున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. వచ్చే వారం లేదా 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పొగాకు రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో పర్యటిస్తానని తెలిపారు. అక్కడి పొగాకు రైతులను ప్రత్యక్ష కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు రైతులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు క్షేత్రస్థాయి కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. ఖచ్చితంగా మన పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేలుకొల్పే కార్యక్రమం ఖచ్చితంగా చేయగలిగింది. ఎట్లాగో మన ప్రభుత్వం రావాలన్నా, రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా మనం చేయగలిగిన ప్రస్తుతానికైతే 3 సంవత్సరాల ఓపిక పట్టాల్సిందే. కాబట్టి ఈ లోపల కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే చేయకూడదు. ఖచ్చితంగా రైతుల తరపున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలోనే నేను కూడా ఏదో ఒక ప్రాంతంలో నేను కూడా నా పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా చేస్తాను. చేసుకొని ఇది ఈ మాదిరిగా ఇంక ప్రెజర్ పెట్టే కార్యక్రమం బిల్డ్ చేస్తూ పోవాల్సిందే. మన ఆక్వా కూడా అదే పరిస్థితిలో వాళ్ళు కూడా వెలుబెల్లాడిపోతా ఉన్న పరిస్థితిలో అక్కడ వాళ్లకు భరోసా ఇచ్చే కార్యక్రమమే చేసినాం. అక్కడ కూడా సేమ్ సిండికేట్ ప్రాబ్లం. అక్కడ కూడా మార్కెట్లో రేట్లు క్రాష్ చేయడానికి కోసం వీళ్ళంతా సిండికేట్ అయిన పరిస్థితులే కనిపించి అక్కడ కూడా రైతులకు భరోసా ఇస్తూ గట్టిగా సిండికేట్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా కొనసాగిస్తాం. అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పర్టికులర్ రైతుల సమస్యల మీద రైతులకు అండగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా అడుగులు వేస్తా పోతుంది. మొత్తం పొగాకు రైతులందరికీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏ మాదిరిగా ఉందన్న మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించే కార్యక్రమం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ చేస్తాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాకపోతే ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కందుకూరులో కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ పెట్టే కార్యక్రమం కూడా మళ్ళీ ప్లాన్ చేస్తాం. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తూ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తూ ఉన్నప్పుడు లేపడం కష్టం. కాబట్టి నిద్ర నటిస్తూ ఉన్న ప్రభుత్వాన్ని లేపడం కొంచెం కష్టమైన ప్రెజర్ అనేది గట్టిగా పెట్టే కొద్దీ వాళ్ళలో మార్పు వస్తుందేమో అని ఆశిద్దాం. ఖచ్చితంగా అన్ని కూడా చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి తీవ్ర అయోమయంలో ఉంటుందని ఎద్దేవా చేశారు. మానసిక స్థితి కోల్పోయి అటు ప్రధాని మోదీని ఇటు కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడానికి రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, డ్యాంలు, డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయని కనీస సోయి కూడా లేకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి ఎట్లుందో అర్థం కాని అయోమయ పరిస్థితులలో ఉంది. ఎవరిని మెప్పియటానికి ఏం మాట్లాడుతాడో తెలియని పరిస్థితి.
ఎవరిని ఆకర్షించడానికి ఎటువంటి అబద్ధాలు మాట్లాడతాడో తెలియని పరిస్థితి. అధికారంలోకి రావడానికి అబద్ధాలు మాట్లాడిందంటే ఆ రోజు ప్రజలు విశ్వసించారు. ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి వారు మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారు. దానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు చేసిందని అంటున్నారు. హైదరాబాద్కి సముద్రంలో ఉన్నాయని అన్నాడు. బాక్రా నంగలు ఇటువంటి అన్ని రకరకాలుగా దేవాలయాలు ఏడుందో తెలియదు, ఇంకోటి ఏడుందో తెలియదు. ఇరిగేషన్ రివ్యూ మీటింగులలో ఇంజనీర్లను అడిగే దుస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలించటం ఈ తెలంగాణ ప్రజలు శాపమో పాపమో తెలియదు. కానీ ఈరోజు వారు అధిష్టానాన్ని మెప్పించడానికి, అటు మోడీ గారిని మెప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు అబద్ధాలతో మానసిక స్థితి కోల్పోయి. అందుకే అంటున్నాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. వారి అలసత్వం, వారి మొద్దు నిద్ర, కాంగ్రెస్ పాపం ఖరీదు ఏంది అని అంటే తెలంగాణ ఎడారిని తలపించే విధంగా మారుతూ ఉంది. ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేదు, నీళ్ళిద్దామనే ఆలోచన లేదు. వేదికల మీద ఉపన్యాసాలు ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పేసి పెట్టి ప్రతిపక్షాలని విమర్శించడానికి వాడుకుంటున్నారు తప్ప ఈ కరువు గురించి వివరిద్దాం, రైతుల్ని చైతన్యవంతం చేద్దాం, రైతులకు ఉపయోగపడే రేపటి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని అరికట్టడానికి సూచనలు ఇద్దాం, అధికారులను అప్రమత్తం చేద్దామనే ఆలోచన ముమ్మాటికి ఎక్కడ అవపడలే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు మరియు పోలీస్ వ్యవస్థ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కుసలాట జరిగి జనం ప్రాణాలు కోల్పోతే చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు తప్పులు చేస్తే పోలీసులు ఎందుకు చర్యలను తీసుకోవడం లేదని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఆ నాయకులు కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలాంటి యాక్సిడెంట్స్ పొరపాటున చేస్తే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి అరెస్ట్ చేయడం కాకుండా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా మీరు అరెస్ట్ చేస్తారా? ఇదే న్యాయం మీకు వర్తిస్తుందా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం, కందుకూరులో అతను పర్యటనకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో 9 మంది చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అలాగే గుంటూరులో తీసుకుంటే చీరల పంపిణీలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైంలో చీరల పంపిణీలో 3 చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం అక్కడ వర్తిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఒక న్యాయం అని నేను అడుగుతూ ఉన్నాను. పోలీసుల్ని ఎందుకు ఎంత కీలుబొమ్మలుగా మీరు వాడుకుంటూ ఉన్నారు? ఈరోజు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుకుంటూ ఉన్నారు. మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నడిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే మొన్న కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. పోలీసుల్ని ఎంత దారుణంగా వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అక్రమ కేసులు పెట్టడానికి, వాళ్ళని కక్షపూరితంగా ప్రతిపక్ష నేతల మీదకి వదలడానికే వీళ్ళు ఉపయోగిస్తూ ఉండడం వలన పోలీసుల పనితీరులు 26వ స్థానానికి పడిపోయింది. దాంతో ఆగిందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకపోవడం వలన, పోలీసుల పనితీరు ఎంత దారుణంగా ఉండడం వలన, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటూ ఉండే పరిస్థితి వలన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రక్షణ చట్టాలు సరిగ్గా అమలు కావట్లేదు, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. దానివలన ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టి బిజినెస్లు పెడితే మాకు రక్షణ లేదు, మా బిజినెస్లకి, మా వ్యాపారాలకి రక్షణ ఈ ప్రభుత్వం కల్పించలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉండడం వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ స్థానానికి పడిపోయింది. నిజంగా సిగ్గుచేటు. దానికి కారణం వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, పోలీసుల్ని వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తమిళనాడులో దళపతి విజయ్ మానియా మళ్లీ మొదలైతే తమిళనాడు వ్యాప్తంగా విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదల కావడంతో ఆయన అభిమానుల కోలాహలం అంశాన్ని ఆకాశాన్ని తాకుతోంది. ముఖ్యంగా తంజావూరులోని థియేటర్ల వద్ద అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. విజయ్ భారీ కటౌట్లకు క్షీరాభిషేకాలు చేస్తూ డాన్సులతో థియేటర్ ఆవరణలను హోరెత్తిస్తున్నారు.
తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్దకు భారీగా చేరుకున్న విజయ్ అభిమానులు డప్పు చప్పులకు అనుగుణంగా ఎంతో ఉత్సాహంగా డాన్సులు చేస్తారు. విజయ్ కటౌట్లకు పాలతో అభిషేకం చేసి పెద్ద ఎత్తున పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నటుడి చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు థియేటర్ల వైపు భారీగా తరలి రావడంతో తమిళనాడు వ్యాప్తంగా జననాయకం జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం $95 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరోవైపు విదేశీ మదుపర్లు బుధవారం 819 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.51గా ఉంది. ఇక ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 76,755తో పోల్చుకుంటే గురువారం ఉదయం 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ 308 పాయింట్ల నష్టంతో 76,446 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాట్లోనే కదలాడుతోంది. ప్రస్తుతం 85 పాయింట్ల నష్టంతో 23,910 వద్ద కదలాడుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత సైన్యానికి చైనా అడ్మిరల్ ప్రత్యేక ధన్యవాదాలు. కేరళ తీరంలో 12 మంది చైనా నావికులను రక్షించిన ఇండియన్ ఆర్మీ. పార్లమెంట్లో బిగ్ పొలిటికల్ వార్. మఖర్ద్వార్ వద్ద ముఖాముఖిగా ఎన్డీఏ వర్సెస్ విపక్షాల భారీ నిరసనలు. షరతులు పక్కన పెట్టి నీటి అంశంపై మాట్లాడండి. ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పాక్ ప్రయోజిత ఉగ్రవాదులపై బుల్డోజర్ యాక్షన్. 2 ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసిన భద్రతా దళాలు. గ్రేటర్ హైదరాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్. అభివృద్ధి పనుల వేగంపై అధికారులకు సంచలన ఆదేశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 25కు పైగా కీలక అంశాలపై చర్చ. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు. ఎస్ఐఆర్ కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష. పొగాకు రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పోరాటం. వచ్చే వారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. రేవంత్ రెడ్డి మానసిక స్థితి కోల్పోయి మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సంచలన వ్యాఖ్యలు. టీడీపీ నేతల పిల్లలు తప్పు చేస్తే చట్టం వర్తించదా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నిలదీత.
తంజావూరులో పండగ వాతావరణం. జననాయకన విడుదల వేడుకల్లో విజయ్ ఫ్యాన్స్ హంగామా. పెరుగుతూనే ఉన్న చమురు ధరలు. భారీ నష్టాల బాటలో సాగుతున్న దేశీయ సూచీలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.